అందరూ తమ స్థితిలో సంతృప్తిగా ఉండలేరు. కొందరికి ఎక్కువ గౌరవం కావాలి, అధికారం కావాలి, ప్రతిష్ట కావాలి. అధికారం మీద ఆశతో మొదలైన గుసగుసలు తిరుగుబాటుగా మారాయి. ఆ తిరుగుబాటు నాయకుడే కోరాహు. కోరాహు తిరుగుబాటు అనేది ఒక మనిషి యొక్క గర్వం, అసూయ మరియు దేవుణ్ణి ఎదిరించడం అనేది ఎంత ప్రమాదమో చూపిస్తుంది. కోరాహును తనతో ఏకీభవించిన వారందరినీ భూమి నెరవేర్చి సజీవంగా ఎందుకు మింగింది? మిగతా వారిని దేవుడు ఎందుకు అగ్నితో కాల్చాడు? అసలు కోరాహు ఎవరు? మోషే అహరోన్ల మీద ఎందుకు ఇతని కోపం? వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరిన్ని బైబిల్ యొక్క భక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కోరాహు యొక్క పూర్తి చరిత్రను చూద్దాం. యాకోబుకు 12 మంది కుమారులు. వీరిని ఇశ్రాయేలీయులు అంటారు. వీరిలో ఒకరు లేవీయుడు. ఆ లేవీకి 3 కుమారులు. ఒకరు గెర్షోను, 2 కహాతు, 3 మెరారి. వీరికి పుట్టిన వారినే గెరోనీయులు, కహాతీయులు, మెరారీయులు అంటారు. ఈ 3 జాతులు వారికి దేవుడు నియమించిన పని ఒకటే, అదే దేవుని ఆలయ పరిచర్య. ఇది మోషే కాలం నుండి ప్రారంభమైంది. దేవుని ఆలయం వారికి అప్పట్లో స్థిరంగా లేదు. వారికి ఉన్న ఆలయం ప్రత్యక్ష గుడారం మాత్రమే. వారిని దేవుడు ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించి మోషే ద్వారా 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. అప్పుడు వారు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వారు ప్రత్యక్ష గుడారం తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని విప్పి మోసుకొని వెళ్ళి వాటిని జాగ్రత్తగా ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళే పని ఈ 3 జాతుల ప్రజలకు దేవుడు అప్పగించాడు. గెర్షోనీయులు గుడారపు తెరలు, పరదాలు మోసే పనైతే మెరారీలు గుడారపు స్తంభాలు, బరువైన వస్తువులు, మేకులు, సామాన్లు మోసే పని వీరిది. కహాతీయులు మాత్రం పరిశుద్ధ పాత్రలు అంటే నిబంధన మందసము, బలిపీఠము ఇలాంటి పరిశుద్ధమైనవి మోసే పని వీరిది. గెర్షోనీయులు, మెరారీలు బండి మీద వస్తువులను పెట్టి తీసుకువెళ్ళిన కహాతీయులు మాత్రం తమ భుజాల మీద మాత్రమే వాటిని మోసుకుని వెళ్ళాలి. అది కూడా అతి పరిశుద్ధంగా తీసుకువెళ్ళాలి. ప్రత్యక్షపు గుడారపు పనులు లేవీయులు ఎన్ని చేసినా యాజకత్వం మాత్రం అహరోను వంశస్థులు మాత్రమే చేయాలి. ఇది దేవుడు ఇచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞ. వారు యాజకులకు సహాయం మాత్రమే చేయాలి, కానీ వారి యాజకత్వం చేయకూడదు. ధూపం, బలులు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ఇవన్నీ లేవీయులకు అనుమతి లేదు. ఇదిలా ఉండగా కోరాహు అనే వ్యక్తి కహాతు అనే జాతికి చెందినవాడు. కహాతుకు మనవళ్లే మోషే, అహరోను, కోరాహులు. కహాతు కొడుకు అమ్రాముకు పుట్టినవారు మోషే, అహరోన్లు అయితే ఇస్సాహారుకు పుట్టినవాడు కోరాహు. దేవుడు యాజకత్వం, నాయకత్వం అహరోను, మోషేలకు ఇవ్వడం కోరాహు తట్టుకోలేకపోయాడు. అహరోను యాజక సేవ చేస్తుంటే కోరాహు అసూయతో మండిపోయాడు. ఇది నేను చేయగలనని అనుకున్నాడు. అతని మనసులో కలిగిన ఆలోచన త్వరలో మాటలుగా, ఆ మాటలు కుట్రలు తిరుగుబాటుగా మారాయి. ఒకరోజు కోరాహు రూబేను వంశస్థుడైన దాతాను, అబీరాము మరియు ఓను అనే వ్యక్తులతో కలిసి తిరుగుబాటు మొదలుపెట్టాడు. వాళ్ళు తమతో 250 మంది ఇశ్రాయేలీయుల పేరు పొందిన పెద్దలను, సమాజ ప్రధానులతో మోషేకు విరోధంగా కూడా అందరూ కలిసి మోషే, అహరోన్ల దగ్గరకు వచ్చి, మీతో మాకు ఇక పని లేదు. ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనే ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరే ఎలా హెచ్చించుకుంటున్నారు అని అంటారు. ఇది సాధారణ ప్రశ్నలా కనిపించినా
దానిలో వారి గర్వం, అసూయ, దేవుని ఎదిరించే స్వభావం కనిపిస్తుంది. మోషే అది విని నేల మీద దేవునికి సాగిలపడ్డాడు. అతను ఏమీ వారికి తనకు తానే చెప్పలేదు, కానీ దేవుడు తీర్పు చెప్పాలని కోరుకున్నాడు. వెంటనే మోషే వారితో, తన వాడెవడో, పరిశుద్ధుడు ఎవరో రేపు యెహోవా తెలియచేస్తాడు, వానినే తన సన్నిధిలో రాణిస్తాడు. కాబట్టి కోరాహు మిగతా సమూహమంతా ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని ధూపద్రవ్యము వేయండి. అప్పుడు దేవుడి సన్నిధిలో ఎవరిని ఎంచుకుంటాడో, ఆయన సమక్షంలో ఎవరిని నిలబెట్టుకుంటాడో మీకే తెలుస్తుంది అంటాడు. మోషే ఇంకా మాట్లాడుతూ, లేవీయులారా వినండి, యెహోవా దేవుడు ఇప్పటికే మిమ్మల్ని తన గుడారంలో సేవ చేయడానికి ఎన్నుకున్నాడు. ప్రజల తరపున నిలబడి సేవ చేయడానికి గౌరవం కూడా ఇచ్చాడు. అది చాలదా, మీరు ఇప్పుడు ఇంకా యాజకత్వం కూడా కావాలనుకుంటున్నారా? అహరోను మీద మీకు సనుగుడెందుకు? కోరాహు, నీవు నీ సమూహం అహరోను మీద కాదు, దేవునినే మీరు విరోధిస్తున్నారు అంటాడు. దేవుడు వారికి ఇచ్చిన స్థానం పవిత్రమైనదే, కానీ గర్వం వారికి అగౌరవాన్ని చూడనీయలేదు. వారితో మాట్లాడిన తరువాత వెంటనే మోషే దాతాను, అబీరాములను పిలిపించాడు. కానీ వారు చాలా గర్వంగా సమాధానం ఇచ్చారు. మేము రాము, నీవు మమ్మల్ని ఐగుప్తు దేశం అనే పాలు తేనెలు ప్రవహించే దేశం నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ ఎడారిలో చంపేది చాలదన్నట్లు మా మీద ప్రభుత్వం చేసి అధికారం కావాలా? ఇంకా మమ్మల్ని పాలించాలనుకుంటున్నావా? నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మునేమి తీసుకొని రాలేదు. పొలంలో ద్రాక్ష తోటలు గల గొప్ప ప్రదేశము ఏమీ నువ్వు మాకు ఇవ్వలేదు. నీ మనుషుల కన్నులను ఓడదీయుదువా? మేము రాము అని హేళన చేసి వచ్చిన వారితో మోషేకి సమాధానం పంపారు. వారు దేవుని ఆజ్ఞను తిరస్కరించడం మాత్రమే కాక బానిసత్వంగా ఉన్న ఐగుప్తు దేశాన్నేమో పాలు తేనెల దేశం అంటున్నారు. దేవుడు ఇచ్చిన ప్రదేశాన్నేమో అరణ్యాలు, ఎడారులు అంటున్నారు. మోషేను దూషించారు. దేవుని నడిపింపు మీద నింద వేశారు. మోషే వారి మీద కోపంతో ఉండి, ప్రభువా, వారి నైవేద్యమును లక్ష్య పెట్టవద్దు అంటాడు. నేను వీరి మీద ఏ అన్యాయం చేయలేదు. వీరి నుండి ఒక గాడిదను కూడా ఆశించి నేను తీసుకోలేదు. వారిలో ఒక్కరిని నేను నష్టపరచలేదు అని దేవుని ఎదుట మోషే వేడుకుంటాడు. నిజమైన నాయకుడు తన నిర్దోషత్వాన్ని దేవుని ఎదుట మాత్రమే చెప్పగలడు. వారందరినీ రేపు ధూపార్తి తెమ్మని చెప్పి మోషే పంపించేశాడు. ఈ మనవి విన్న దేవుడు మోషే, అహరోనుతో, ఈ సమూహం నుండి దూరంగా వెళ్ళండి, నేను వారిని ఒక్క క్షణంలోనే నాశనం చేస్తాను అంటాడు. కానీ మోషే, అహరోనులు మోకాళ్ళ మీద పడి దేవునికి ప్రార్థించారు. వారు దేవుని ముందు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ మొత్తం సమాజం మీద నువ్వు కోప్పడుదువా అని వేడుకున్నారు. ఆ ప్రార్థన విన్న వెంటనే దేవుడు వారితో కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోమ్మని జనసమూహం అంతటితో చెప్పమని చెప్పాడు. మోషే ప్రజలతో, ఈ దుష్టుల గుడారముల నుండి తొలగిపోండి, మీరు వారి పాపములన్నిట్లో పాలివారై నశింపకుండా వారికి కలిగినదేది ముట్టకుండా దూరంగా ఉండండి అని ఆ సమాజంతో అంటారు. వెంటనే వారు ఈ ముగ్గురు నివాసముల నుండి ఇటు అటు లేచి పారిపోతారు. కోరాహు, దాతాను, అబీరాములతో వారి భార్యలు, కుమారులు, పసిపిల్లలు వారి గుడారముల ద్వారంన ఉంటారు. ఈ మనుషులు దేవునికి విరోధంగా తిరిగారు. మీరు చూస్తుండగా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. వారు సజీవంగా ప్రాణాలతో పాతాళంలోనికి వెళ్తారు. భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తాన్ని మింగివేస్తుంది. ఇదంతా నా అంతటా నేనే వాటిని చేయలేదని, యెహోవాయే ఇవి చేయడానికి నన్ను పంపెనని వారు యెహోవాను అలక్ష్యం చేశారని అప్పుడు దీనివల్ల మీరు తెలుసుకొందురు అంటాడు. మోషే మాట పూర్తవ్వగానే భూమి నెరవిడిచి నేల ఒక్కసారిగా చీలిపోయింది. కోరాహు, దాతాను, అబీరాము వారి కుటుంబములు, వస్తువులు అన్నీ మింగబడ్డాయి. వారు సజీవంగానే పాతాళంలోకి వెళ్ళిపోయారు. నేల మళ్ళీ మూసుకుపోయింది. అక్కడి ప్రజలు మమ్మల్ని కూడా నేల మింగేస్తుంది అని అరుస్తూ భయంతో పారిపోయారు. ఆ సమయంలో ధూపం పట్టుకుని వచ్చిన ఆ 250
బయలుదేరి వారిని దహనం చేసింది. తరువాత దేవుడు అహరోను కుమారుడైన ఎలియాజరుకు, ఆ ధూపపాత్రలు పవిత్రమైనవి, వాటిని సేకరించి వాటి రాగితో బలిపీఠానికి పూత వేయి, ఇది ప్రజలకు గుర్తుగా ఉండాలి, ఎవరు యాజకత్వం కోసం ప్రయత్నం చేయకూడదు, దేవుడు ఎవరిని పిలుస్తాడో ఆయనే సమీపించాలి అని చెప్తాడు. కోరాహు తిరుగుబాటు, అతని ప్రయాసం వ్యర్థమై నశించిపోయాడు. అందుకే వాక్యం చెప్తుంది కదా, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. అందుకు మోషే ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవని కరుణింతును వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగొరువు అని వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే ఆగును. కాబట్టి ఆయన కరుణించే వరకు ఎదురు చూడాలి, కానీ ఆయనకు ఎదురు వెళ్ళకూడదు. కోరాహు తిరుగుబాటు మనకొక హెచ్చరిక. ఓర్వలేనితనం ఒక భయంకరమైన వ్యాధి. నా ప్రాధాన్యత నేనే అనేది మనిషిని తినేస్తుందని ఆ మనిషికే తెలియదు. కోరాహు జీవితంలో ఇన్ని సంవత్సరాల తన ప్రార్థనలు వ్యర్థమైపోయాయి. గర్వం నాశనానికి దారి తీస్తుంది, కానీ వినయం రక్షణ ఇస్తుంది. ఇక్కడ గర్వించిన తండ్రి కోరాహు, ఆయన నాశనం అయ్యాడు, కానీ కోరాహు కుమారులు చావలేదని రాయబడి ఉంది. అంటే తన తండ్రి తప్పును తన కుమారుడు కూడా సమర్థించలేదు. తమ తండ్రి వారి కళ్ళ ముందు చనిపోతున్నా వారు మాత్రం నీతి పక్షాన ఉన్నారు. ఎంతో దుఃఖం వారి హృదయంలో ఉన్నా న్యాయం వైపు మాత్రమే చూశారు. వారు అనేకసార్లు తమ తండ్రితో మాట్లాడి ఉండొచ్చు, అయినా కోరాహు హృదయం అసూయతో, గర్వంతో, సహోదరుల మీద ఓర్వలేనితనంతో నిండిపోయింది. అతని హృదయ కాఠిన్యం దేవుని పట్ల భయాన్ని కూడా లేకుండా చేసింది. కానీ అతని కుమారులు దేవుని ప్రేమించారు, భయభక్తులు కలిగి ఉన్నందుకు దేవుడు వారిని కరుణించాడు. మనం కీర్తన గ్రంథంలో అనేకమైన కీర్తనలు కోరాహు కుమారులు రచించినవి అని చూస్తుంటాము. అవి కోరాహు తర్వాత తరాలు వారు రచించినవే. దేవుడు పవిత్రుడు, ఆయన పిలుపు చాలా పవిత్రమైనది. ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో ఆయనే నిలబెట్టగలడు. కాబట్టి దేవుని ప్రేమిద్దాం, ఆయన ఆజ్ఞలకు లోబడదాం. దేవుని కృప మనకు నిత్యము తోడు.